మత్తయి సువార్త 19వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 19 వర్స్ నంబర్ 26. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పెను. వావ్. నెక్స్ట్. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పెను. వావ్. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు, యేసయ్య మనుషులు దేన్ని సాధించలేరని. ఎందుకంటే మనుషులు బలహీనమైన జీవితాలు కలిగి ఉన్నారు. మనకంటే బలవంతుడు ఒకడు ఈ భూమి మీద ఉన్నాడు. సో అందుకనే యేసు ప్రభువుల వారు మనుషులకు ఇది అసాధ్యం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. మన జీవితంలో మనకున్న ప్రతి కష్టము మనకన్నా పెద్దదే. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య మనకంటే పెద్దదే. మన జీవితంలో ఉన్న ప్రతి రోగము మనకంటే పెద్దదే. వాట్ ఆల్ వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో మన అప్పులు కూడా మన రాబడి కంటే ఎక్కువ ఉంటాయి. నీకు ఒక 10,000 జీతం అనుకోండి, నీకు ఒక 20,000 అప్పులు ఉంటాయి. నీకు ఒకవేళ ₹1,00,000 జీతం అనుకోండి, 2 లక్షలు అప్పులు ఉంటాయి. సో వై ఇట్స్ నాట్ బ్యాలెన్సింగ్. ఎవరన్నా అనుకొని అప్పులు చేసామా? నో. ఎవరన్నా అనుకొని మనము ఆ శ్రమంలోకి, ఊబిలోకి వెళ్ళిపోయామా? నో. సో మనము ఏ ప్లాన్ లేకుండానే మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే అపవాదే మన జీవితంలో మనకి శక్తికి మించినటువంటి టాస్క్, శక్తికి మించినటువంటి పోరాటాలు, శక్తికి మించినటువంటి, వయసుకు మించినటువంటి కష్టాలని వాడుకు మనకు పరిచయం చేస్తాడు. స్టార్టింగ్లో ఆ కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. స్టార్టింగ్లో ఆ సమస్య చిన్నగా కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఆ రోగము చిన్నగా కనిపిస్తుంది. స్టార్టింగ్లో నీకు వచ్చినటువంటి ఆ యుద్ధము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. డ్యూ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నెగ్లిజెన్సీ. మళ్ళీ చెప్తున్నా, డ్యూ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నెగ్లిజెన్సీ అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చు, అజాగ్రత్త అనుకోవచ్చు, మర్చిపోయామనుకోవచ్చు, లేదంటే దాన్నంత పట్టించుకోలేదనుకోవచ్చు కూడా మనము. అది పెరిగి పెద్దగవుతుంది, అది మహావృక్షం అవుతుంది, అది పెద్ద మానైపోతుంది, అది నీకంటే పెద్దగా అయిపోతుంది. ఒక ధనవంతుడు పరలోక రాజ్యములోకి ప్రవేశించడము అసంభవం అన్నాడు దేవుడు. ఈ లెక్కన మీరు చూసుకోండి, ఈ భూమి మీద ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు, ఈ భూమి మీద ఎంతమంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు పోతారా? ఐ కాంట్ గివ్ ఎనీ గ్యారంటీ అబౌట్ దిస్ సిఎంస్ ఆర్ పిఎంస్ ఆర్ రాజకీయ నాయకులు, ధనవంతులు, సో కాల్డ్ పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు ఉన్నారు. సో హెవెన్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఫర్ రిచ్ పీపుల్. ధనవంతులుగా కాదు పరలోక రాజ్యం, ధనవంతులుగా కాదు పరలోక రాజ్యం. అంటే పేదవాళ్ళకే? నో, నాట్ ఫర్ ద పూర్, ఈవెన్ నాట్ ఫర్ ద పూర్. ఎ స్పెషల్ పీపుల్. హెవెన్ ఈజ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ ఎ స్పెషల్ పీపుల్. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద పరలోక రాజ్యము గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఈ భూమి మీద ఎవరైతే పరలోక రాజ్యము గురించి ఎదురు చూస్తారో, ఈ భూమి మీద పరలోక రాజ్యము కొరకు ఎవరైతే పనిచేస్తారో, ఈ భూమి మీద పరలోక రాజ్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ధనవంతుడు దేంట్లో ఉంటాడు? బిజీగా డబ్బులు సంపాదించే బిజీలో ఉంటాడు, అవునా కదా? పేదోడు దేంట్లో ఉంటాడు? బిజీగా. అది కూడా చెప్తా నేను, మళ్ళీ భయపడతారు మీరు. ధనవంతుడు డబ్బులు సంపాదించే బిజీలో ఉంటాడు, పేదోడు డబ్బులు పోగొట్టుకునే బిజీలో ఉంటాడు.
both are there in this world. Yes, కొందరు డబ్బులు సంపాదిస్తుంటారు, కొందరు డబ్బులు పోగొట్టుకుంటా ఉంటారు. 2 కేటగిరీ పీపుల్ ఇలా ఉన్నారు ఇక్కడ. సో అందుకనే దేవుడు అంటున్నాడు, మనుష్యులకు ఇది అసాధ్యము. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ టచింగ్ ఎవ్రీ వర్డ్. మనుష్యులకు ఇది అసాధ్యము. చెప్పండి అందరూ, మనుషులకి ఇది అసాధ్యము. మనుషులు పరలోక రాజ్యం పోవడం అసాధ్యము. ధనవంతులు పరలోక రాజ్యం పోవడము అసాధ్యము. కామన్ మ్యాన్ పరలోక రాజ్యానికి పోవడం అసంభవము. ఎస్, యూ నీడ్ టు నో అసలు ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు, ఎవరు దీన్ని సంపాదించుకోగలరు. అక్కడున్న అందరితో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసయ్య. మనుషులకి ఇది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ కామన్ మ్యాన్. ఫర్ ఎ కామన్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ జీసస్, ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ జీసస్, దెర్ ఈస్ నో ఎంట్రీ ఇన్ హెవెన్. Heaven is a special place. I'm telling you again, heaven is a special place. ఈ భూమి మీద నువ్వు ఎంత మంచి పేరు సంపాదించుకున్నా, ఈ భూమి మీద నువ్వు ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఈ భూమి మీద ఎంత పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నా, ఇఫ్ యూ డోంట్ నో జీసస్, నీకు యేసయ్య తెలీదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశము, ఎంట్రీ లేదు. సో ఏవేవి మనుషులకు అసాధ్యం అంటే, ఈ భూమి మీద పరలోక రాజ్యానికి ఒక మనిషి వెళ్ళడం అసాధ్యం. ఒక మంచినే మనము సంపాదించుకోలేకపోతే, ఒక మంచి కార్యం ఇది యాక్చువల్లీ పరలోక రాజ్యంకి వెళ్ళడం అనేది, ఇట్స్ ఎ గుడ్ వర్క్, ఇట్స్ అన్ అమేజింగ్ వర్క్. అదే మన జీవితంలో మనం సంపాదించుకోలేకపోతే, అదే మనము జయించలేకపోతే, అక్కడికే మనం వెళ్ళలేకపోతే, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్యలని మనము ఎన్నడూ జయించలేం. ఈ భూమి మీద ఉన్న కష్టాలని మనము ఎన్నడూ జయించలేం. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్హెరిటింగ్ ఎ గుడ్ థింగ్, యు కాంట్ ఓవర్కమ్ ద బ్యాడ్ థింగ్. నీవు ఒక మంచిని సంపాదించుకోలేకపోతే ఒక చెడును జయించలేవు. ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతే ఒక చెడ్డదాన్ని నువ్వు జయించలేవు. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, నువ్వు నీ జీవితములో, నీ ఫ్యామిలీలో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో నీకు ఎదురయ్యే చెడ్డ సమస్యలన్నింటినీ పక్కన పెట్టగలవు. So if you take a good decision, you can deny a bad character or a bad habit. ఒక మంచిని నువ్వు ధ్యానించగలిగితే చెడును విసర్జించగలవు. ఒక మంచి అంటే ఈ భూమి మీద మేజర్గా అసలు ఏంటి అంటే, మంచికే ఎక్కువ వాల్యూ. చెడ్డోడు కూడా మంచినే చూస్తాడు ఎదుటోళ్ళు. చెడ్డ భర్త కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయా లేదా అని చూస్తాడు భార్యలో. Yes, any bad man, even if they are bad, they search for good. ఎందుకంటే మంచికి అంత కృప ఉంది, మంచికి అంత గ్లోరీ ఉంది. చీకటికి అంత గ్లోరీ లేదు, వెలుగుకే అంత మహిమ ఉంది. సో ఒక మంచి కార్యం ఏంటి? పరలోక రాజ్యములోకి ప్రవేశించడం, పరలోక రాజ్యములో మనం ఉండడం, పరలోక రాజ్యానికి మనము వెళ్ళడం. అటువంటి కాన్సెప్ట్, అటువంటి మైండ్, అటువంటి ఆలోచనే ఒక మానవుడికి లేకపోతే, గుర్తుపెట్టుకోండి, ఇక నువ్వు ఈ భూమి మీద ఏ కష్టాన్ని గెలవలేవు, ఏ శోధనని గెలవలేవు, ఏ పోరాటాన్ని గెలవలేవు, ఏ ఇబ్బందులు నువ్వు గెలవలేవు. యు కాంట్ విన్ ఎనీ ఈవిల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒక మంచిని నువ్వు సంపాదించుకోలేకపోతుంటే చెడు నువ్వు గెలవలేవు, గుర్తుపెట్టుకో. ఎందుకు ఇంకా చాలామంది చెడుల వాటిలు గెలవలేరు? ఎందుకు ఇంకా చాలామంది బలహీనతలను గెలవలేరు తెలుసా? వాళ్ళు ఇంకా మంచి గురించి ధ్యానించట్లేదు. They are not thinking about good. They are not thinking about the kingdom of God. They are not thinking about the kingdom of heaven. వాళ్ళు మంచి గురించి ఏం చేయట్లేదంట? ఆలోచించట్లేదు. They are keeping on and they are keep on meditating bad. పడిపోవాలి, 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 పడిపోవాలి. సో యు ఆర్ మెడిటేటింగ్ బ్యాడ్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు గుడ్, మంచిని ధ్యానిస్తే నీ లోపల నుంచి చెడు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుందంట.
సో మంచికి నువ్వు స్థానాన్ని ఇస్తుంటే చెడు నీ లోపల ఉండలేదు. నువ్వు వెలుగుకు స్థానం ఇస్తుంటే చీకటి నీ లోపల ఉండలేదు. నువ్వు దేవుడికి స్థానం ఇస్తుంటే అపవాది నీ లోపల ఉండలేదు. యా, డెవిల్ కాంట్ స్టే ఇన్ యూ. డెవిల్ కాంట్ స్టే ఇన్ యూ. ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, పరలోక రాజ్యం గురించి ఆలోచించండి. పరలోక రాజ్యం గురించి ఆలోచించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు రోజు ఉద్యోగాలకు వెళ్తారు, రోజు పనులకు వెళ్తారు, రోజు రకరకాల ఉద్యోగాలకి పనులకు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మైండ్లో మీ ఇంటి గురించి మీరు ఆలోచిస్తుంటారు. యా, యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యూ థింక్ అబౌట్ యువర్ హౌస్. సాయంకాలం తొందరగా పెందనాళ్ళనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎంతమందికి తొందరగా ఇంటికి వెళ్ళకూడదని ఉంది? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఒకవేళ నీకు అలా ఉంటే నువ్వు మనిషివే కాదు అసలు. ఒకవేళ నీకు అలా ఉంటే నీకు అసలు ఇంటినే ప్రేమించట్లేదు. ఒకవేళ నీకు అలా ఉంటే నువ్వు అసలు ఫ్యామిలీనే ప్రేమించట్లేదు. చూసుకో మరి. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, డ్యూటీ ముగించుకో తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, డ్యూటీ ముగించుకో తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో లోపల, గుర్తుపెట్టుకోండి, దే లవ్ దేర్ ఫ్యామిలీ. ఆమేన్. యూ నీడ్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఆమేన్. సో చూడండి, ఎప్పుడైతే మనము ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మన ఇంటి గురించి వెనకాల సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం. ఇంట్లో వాడు వచ్చేసాడు స్కూల్ నుంచి, నా భార్య వచ్చేసిందా, నా పిల్లలు వచ్చేసారా అని ఒక ఇంటి మీద ఒక ధ్యాస ఎప్పుడు ఉంటుంది నీకు, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు. ఆమేన్. అలాగే నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చావు, దేవుని రాజ్యం నుంచి వచ్చావని ఎప్పుడూ మర్చిపోక. ఆమేన్. యు ఆర్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. యు ఆర్ డిపాజిటెడ్ ఫ్రమ్ హెవెన్, యు ఆర్ ఆర్డైన్డ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వచ్చావు నువ్వు. ఆమేన్. తిరిగి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఆమేన్. నీ ఇల్లు పరలోకం అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు రోజు పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉంటావు. యు వోంట్ థింక్ అబౌట్ మెనీ పీపుల్, ఎనీ పీపుల్ ఆర్ ఎనీ వన్ ఎల్స్. వేరే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవు. ఎవరి గురించి ఆలోచిస్తావు? నీ ఇంటి గురించి నువ్వు ఆలోచించాలా. యేసు క్రీస్తు నామములో ఈ రోజు నుంచి మనము మన ఇంటి గురించి ఆలోచించాలి. ఆమేన్. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ హౌస్ కాల్డ్ హెవెన్. పరలోక రాజ్యం గురించి మనం ఆలోచించాలి. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం గురించి ఆలోచించట్లేదు అనుకో, గుర్తుపెట్టుకో, యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. నువ్వు నీ ఇంటి నుంచి బయటకు వచ్చేసేవని అర్థం. తిరిగి నా రాజ్యానికి నేను వెళ్ళాలి, తిరిగి నా ఇంటికి నేను వెళ్ళాలి అనే ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో ధనవంతుడు దేని గురించి ఆలోచిస్తాడు? ఎలా డబ్బు అందుకని అతనికి ఏం పెట్టాడు దేవుడు టైటిల్? ధనవంతుడు అంట. ధనవంతుడు డబ్బులు సంపాదించే, ధనాన్ని పెంచుకునే ఆలోచనలో ఉంటాడు కాబట్టి వాడు పరలోక రాజ్యం గురించి, వాడి ఇంటి గురించి అంతా ఆలోచించాడు. అది వాడి ఇల్లు కూడా కాదు బేసికలీ. పేదవాడు దేని గురించి ఆలోచిస్తుంటాడు? ఎప్పుడెప్పుడు డబ్బులు ఖర్చు పెడదామా, మధ్యాహ్నం, పొద్దున, రాత్రి, సాయంకాలం డబ్బులు ఖర్చు పెడదామా, ఇదే ఉంటుంది వాడికి. యా. సో ఎవరు కూడా పరలోక రాజ్యం గురించి ఆలోచించారంట. సో ఎవరు పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తారో చూద్దాం. ఎవరిని గూర్చి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే పరలోక రాజ్యం గురించి ఆలోచించరో, the one who doesn't think about the heaven, kingdom of heaven, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మనుషులకి ఇది అసాధ్యం అని. చూడండి, చాలామంది కొన్ని రోగాలతోనే చనిపోతూ ఉంటారు తెలుసా? యా. కొన్ని అప్పులతో చనిపోతూ ఉంటారు, కొందరు బాధలతో చనిపోతూ ఉంటారు, కొందరికి అదే వ్యాధితోనే చనిపోతూ ఉంటారు, కొందరు అదే శ్రమలతో చనిపోతూ ఉంటారు, కొందరు అదే కష్టాల్లో ఉండి చనిపోతూ ఉంటారు, కొందరు అదే అప్పులు ఎక్కువైపోయి చనిపోతూ ఉంటారు. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు చనిపోతూ ఉంటారు. చూడండి, మనుషులకి ఇదేంటి? అసాధ్యం. అంటే మానవుడు ఈ భూమి మీద ఏ కష్టాన్ని జయించలేడంట. ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ జీసస్, యూ కాంట్ విన్ ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఏ సమస్యను జయించలేవు. చెప్పండి, మనుషులకి ఇది అసాధ్యము. అదే నేను మళ్ళీ లాస్ట్లో మీకు గుర్తు చేస్తాను ఇవన్నీ ఎందుకు మనుషులు అంటున్నామని. చెప్పండి, మనుషులకు ఇది అసాధ్యము. యా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్. మనుషులకి అన్ని అసాధ్యమే. ఒక పరిస్థితి చూసుకున్నా, ఒక కష్టము చూసుకున్నా, ఒక రోగము చూసుకున్నా, ఒక వ్యాధి చూసుకున్నా, ఒక అప్పు చూసుకున్నా, ఒక కష్టాలు చూసుకున్నా, ఏ సమస్యను చూసుకున్నా ఆ మనిషి ఆ సమస్యను జయించక మునిపే ఈజ్ ఫినిషింగ్ హిజ్ లైఫ్. ఈజ్ ఫినిషింగ్ హిజ్ లైఫ్. దేర్ ఆర్ 2 scriptures which can confuse you. 2 రకాల స్క్రిప్చర్లు ఉన్నాయి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అవి
అండ్ ఇంకోటి, ఈ వాక్యం నీకు కాదని చెప్పండి. చెప్పండి చెప్పండి, ఈ వాక్యం నీకు కాదు. మళ్ళీ చెప్పండి, ఈ వాక్యం నీకు కాదు. అది పొరపాటు నీ వాక్యం తీసుకునేవు తల్లి, పొర్రపాటున నీకు అర్థమై మాకు మా వల్ల ఏం కాదు ప్రభా అని నోటితో ఒప్పుకునేవు. జాగ్రత్త. నాకు చేత కాదు అని నోటితో ఒప్పుకునేవేమో. జాగ్రత్త తల్లి. నా వల్ల ఏం కాదు, నేను చేతగా నోడిని, నేను చవట దద్దమ్మని, నేను వేస్ట్ ఫెలో, నేను యూజ్లెస్ ఫెలో, నా వల్ల ఏం కాదు ప్రభా అని ఒప్పుకునేవేమో పొరపాటున. నెవర్ అగ్రీ విత్ దిస్ వర్డ్. స్టార్టింగ్లో నాకు బైబిల్ చదువుతుంటే ఈ స్క్రిప్చర్ కొంచెం కన్ఫ్యూజ్ చేసింది నన్ను. ది స్క్రిప్చర్ కన్ఫ్యూజ్డ్ మీ. దెన్ దేవుడు నాకు ఇంకో స్క్రిప్చర్ చూసినప్పుడు అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఏం ప్రభా, మాకు మళ్ళీ ఏం సాధ్యం అవ్వదా? మేము పరీక్షల్లో పాస్ అవ్వలేమా? మేము జీవితంలో గెలవలేమా? మేము లైఫ్లో కోటీశ్వర్లం అవ్వలేమా? మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేమా? మంచి లైఫ్ మాకు రాదా? 100 క్వశ్చన్లు వచ్చాయి నాకు ఈ స్క్రిప్చర్ చూసి. మీరు జస్ట్ చదువుకొని వెళ్ళిపోతున్నారు, అందుకే మీకు పెద్ద డౌట్లు రావు. ఎప్పుడన్నా సెలవు పెట్టి బైబిల్ చదివావు నువ్వు? చాలా రోజులు ఈ స్క్రిప్చర్ నన్ను ఏం చేసింది, డిస్టర్బ్ ప్రభా, మనుషులకి ఇది అసాధ్యం. అసలు మానవుడు అసలు ఏది సాధించలేడా? మనం కూడా మనుషులే కదా. మీరు మనుషులు కదా? అవునా? మనుషులే కదా. యా, మనుషులకి ఇది అసాధ్యం అంటున్నాడు. ఓ అమ్మ, ఇంకా మనము చాలామంది, ఇప్పటికీ చాలామందికి డౌట్, పరలోక రాజ్యానికి వెళ్తారా మీరు అంటే, చూడాలి బ్రదర్, తర్వాత చెప్తానంట. తెలియదు ఎవరికి. ఇంకా క్రైస్తవులకి చాలామందికి డౌట్ ఉంది, ఏమ్మా మీరు పరలోకంకి వెళ్తారంటే, ఏమో బ్రదర్ మరి ఆయన చిత్తం మరి ఎట్లుందో ఏమో మరి చూడాలి అంటారు. సో యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం గురించి మనకు ఒక ఐడియానే లేదు. అసలు వెళ్ళాలా, ఉండాలా? ఈజ్ దెర్ ఎనీ లైఫ్ ఆఫ్టర్ డెత్? ఎస్. మరణము తర్వాత జీవం ఉందా? ఉంది. చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉందా? ఉంది. దేవుడితో యుగ యుగాలు బతికే జీవితం ఉంది. ఆమేన్. సో అవన్నీ ఎవరు చెప్తారు మనకు? దేవుని మందిరంలో అవన్నీ చెప్పబడతాయి. ఈ చిన్న జీవితం కొరకు నేను మహా అంటే ఒక 70, 80, 90, 100, 150, 200 బతుకుతావు అంతే. ఇక్కడ దేవుడితో యుగ యుగాలు బతకాలి నువ్వు. ఆమేన్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ జీవించాలి. ఆమేన్. ఆమేన్. ఈ స్వల్పకాల లాభ భోగ సుఖభోగాల కొరకు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ విధమైనటువంటి గొప్ప దేవుడితో కలిగిన జీవితాన్ని పోగొట్టుకోకూడదు. ఆమేన్. సో ఇక్కడ గమనించండి, దేవుడు ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ, మనుషులకు ఇది అసాధ్యం. మనుషుడు దేన్ని గెలవలేడు. మనుషులు దేన్ని గెలవలేరు. ఆ ధనవంతుడు ప్రభువుని నమ్ముకున్నాడా? నో. ఆ ధనవంతుడు ప్రభువుని నమ్ముకోలే. వాడు డబ్బు సంపాదించే దాంట్లోనే ఉన్నాడు. ఇంటి ముందు ఒక లాజరుగాడు కూర్చున్నాడు. వాడికి ఏమన్నా బిచ్చం వేసాడా? ఏమీ వేయలేదు వాడికి. ఎరా, పని చేసుకొని బతకచ్చుగా. ఎట్లా పని చేసుకొని చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, పని చేసుకొని బతకచ్చుగా అంటా ఉంటాం మనం కొన్నిసార్లు. తెలుసా? అమ్మో బాబోయ్, ఆ మాట చాలా డేంజర్. నీకెందుకు, నువ్వు ఇవ్వకూడదు పని, మరి నీకెందుకు పెట్టుకోకూడదు పని? ఇస్తే లేదంటే లేవు, మళ్ళీ ఇస్తానని చెప్పు. అంతేగాని పని చేసుకొని బతుకు, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, నోరు బాగానే ఉందిగా, తల బాగానే ఉందిగా, కూలి పని చేసుకోవచ్చుగా, అడుక్కుంటున్నావు ఎందుకు? అడుక్కోవడం కూడా పెద్ద పనే. తెలుసా మీకు? యా, ఈవెన్ బెగ్గింగ్ ఈజ్ ఎ వర్క్. తెలియదు మీకు? అయ్యా, మీకన్నా లక్షలు సంపాదిస్తారు వాళ్ళు ఇంటికి పోయి చూడండి, బ్యాంకులు బ్యాలెన్స్ బాగా భయంకరంగా ఉంటాయి. పాపం వాళ్ళేదో అదొక ఉద్యోగం, అది వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోరండి మంచిగా, నీ దగ్గర ఉంటే. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, మనుషులకు ఈ భూమి మీద అన్నీ అసాధ్యమే. ఒక వ్యక్తి ఒక రోగాన్ని జయించలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఒక శ్రమను జయించలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఒక సమస్యను జయించలేకపోతున్నాడు. ఇఫ్ యూ ఆర్ ఎ కామన్ మ్యాన్, నువ్వు ఒక మనిషివైతే నువ్వు దేన్ని జయించలేవు. ఆమేన్. సో లెట్ మీ గో టు దట్ డిఫరెంట్ స్క్రిప్చర్ which can twist you, which can confuse you. Okay, let's go to Mark. చెప్పండి, ఈ మత్తయి సువార్తది మనకు కాదు. ఒకప్పుడు మీకేమో, ఇప్పుడు కాదు. ఓకే, యా, నౌ దిస్ లెట్స్ గో టు 9:23. మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి మనము చదువుకుందాం. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. అది ఏమన్నా అర్థమైందా? ఇందాకేముంది? మనుషులకి ఇది
అసాధ్యం. అసలు మనిషి ఏం సాధించలేడు, మనిషి గెలవలేడు అంటున్నాడు దేవుడు యేసయ్య. ఇక్కడే అదే యేసయ్య ఇక్కడేమన్నాడంటే, నమ్ముట వలన నీ వశమైతే నమ్మువానికి, ఇక్కడ దేవుడే లేడు అసలు. God is not involving in this area, and God is talking about the one who believes. The one who believes. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నారో, ఎవరైతే దేవుడికి సమస్తము సాధ్యమని నమ్ముతున్నారో, వాళ్ళకు కూడా సాధ్యమైపోతాయంట అన్ని. ఆమెన్, 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 హల్లెలూయా. చదవండి మళ్ళీ. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును. ఎంతమంది అయితే నమ్ముతున్నారో వాళ్ళందరికీ సమస్తం అంటే ఎవ్రీథింగ్. చెప్పండి, ఏ టు జెడ్, టాప్ టు బాటమ్. యా, అన్ని ఈ భూమి మీద ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని యుద్ధాలు ఉన్నాయో, అన్నిటినీ జయించగల సామర్థ్యము దేవుడు మనకిస్తాడని ఆ మాట యొక్క అర్థం. ఆమేన్. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము. ఇదిగో ఈ స్క్రిప్చర్ నీకు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి పక్కన, ఈ స్క్రిప్చర్ నీకు. ఇందాక అదే వాక్యము పరిశుద్ధాత్ముడితో చదవాలి. యు నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో నువ్వు వాక్యము చదవకపోతే ప్రతి స్క్రిప్చరు నాకే టక్కన బైబిల్ తీస్తావు, ఈరోజు నువ్వు సస్తావు అని ఉంటుంది. నీకేనా? చాలామంది ఇంకా ఆ ఎలిమెంటరీ లెవెల్లో బైబిల్ చదువుతూ ఉంటారు. నాకు అసలు అర్థం కూడా కాదు, ఎందుకు అట్లా చదువుతారు బైబిల్. కొందరు అసలు బైబిలే చదవరు అనుకో, అది గొప్ప విషయం. అది పిహెచ్డి లెవెల్, అది వేరే లెవెల్ పైత్యం, అది మనకేం చేయలేము అది. సో కొందరు ఉంటారు అక్కడ ఏది కనిపిస్తే అది ఎట్లా పడితే అట్లా బైబిల్ చదవకూడదు, ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు, ఏది పడితే చేయకూడదు. బైబిల్ కరెక్ట్గా చదవాలి. ఆమేన్. సో యు నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో నువ్వు వాక్యాన్ని చదవాలా. మత్తయి సువార్తలో ఏమన్నాడు యేసు ప్రభు? మనుషులకు వాళ్ళు ఏం చేయలేరు. నువ్వేమనుకుంటావు? ఇక దేవుడు తీయట్లేదేమో ఈ రోగాన్ని, నా ఆయన చిత్తం మరి, దేవుడు తీసేసుకున్నాడు మరి, నా ఆయన చిత్తం మరి, దేవుడు చంపేశాడు, దేవుడు లేపేశాడు, దేవుడు మాకు రోగాన్ని పెట్టేశాడు, దేవుడు మమ్మల్ని దుష్టుడికి అప్పగించేశాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అని మాట్లాడతారు. ఎవరు? మనుషులు. కానీ దేవుని బిడ్డలు అలా మాట్లాడరు. ఆమెన్. నేను అంటాను, మీరు మనుషులు కాదు. ఆమెన్, హల్లెలూయా. జంతువులు అంతకన్నా కాదు. మరేంటి బ్రదర్ జంతువులు? మాకు కాదు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమెన్. మనుషులతో మీకేంటి పోలిక? చూడండి, మనుషులకి మీకు చాలా వ్యత్యాసం ఉంది. మనుషులకి సమస్తము అసాధ్యమే, వాళ్ళు దేన్ని జయించలేరు ఈ భూమి మీద. కానీ దేవుని పిల్లలు సమస్తము సాధ్యమే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏమ్మా నీకు ఉద్యోగం వస్తుంది అంటే ఏమో చూద్దాం అంటారు. ఎవరు? లోకంలో ఉన్నవాళ్ళు. ఏమా నీ జీవితం బాగుపడుతుందా అంటే ఏమో తెలియదు, చూద్దాం, అయినప్పటికి చూద్దాంలే అంటారు. అందుకని ఎక్కడ పడితే అక్కడ చేతులు, కాళ్ళు, ముక్కులు, తలలు అన్నీ ఇస్తూ ఉంటారు. చూసి చెప్పు ఏమన్నా అవుతుందే లేదని. ఏమి రాయింది ఏమవుతుంది? నీ తల మీద, నీ చేతుల మీద, నీ హృదయం మీద, నీ జీవితం మీద దేవుడు రాయిందే ఏమవుతుంది? ఆమేన్. నీ జీవితంలో దేవుడితో నువ్వు దగ్గర అయ్యేకుంది, నీ జీవితంలో దేవుడు ఆయన యొక్క విలువైన మాటలను నీ జీవితంలో రాయాలని కోరుకుంటాడు. ఆయుష్ నిమ్మని నేను అడగగా ఆయన నాకు ఆయుష్ను పెంచాడని వాక్యం సెలవిస్తుంది. ఎబ్బేజు ఏమడిగాడు? ఆశీర్వాదాలు అడిగాడు. అబ్రహాం ఏమడిగాడు? సంతానాన్ని అడిగాడు. ఆమేన్. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడిగారు. హన్నా ఏమడిగింది? సంతానం అడిగింది. ఎవరైతే ఏమైతే అడిగారో వాళ్ళన్నీ సాధ్యపరుచుకున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో మనుషులకి ఇది అసాధ్యమే, కానీ దేవుని పిల్లలకి సాధ్యము. There is a lot of difference between the worldly people and godly people. దైవ సంబంధమైన ప్రజలకి, లోకములో ఉన్న ప్రజలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా చాలామంది ఇదే స్క్రిప్చర్ పట్టుకుంటారు. ఏంది? మత్తయి సువార్త 19వ అధ్యాయం. మనుషులకి ఇది అసాధ్యమే, కానీ దేవానికి ఇది సాధ్యం ప్రభా, దేవానికి ఇది సాధ్యం ప్రభా అని ఎలిమెంటరీ ప్రేయర్లు చేస్తూ ఉంటారు.
ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఐ థింక్ యూ నీడ్ టు మెడిటేట్ దట్ స్క్రిప్చర్ వెరీ మచ్. చదుదాం అందరం ఒకసారి. గో టు దట్ స్క్రిప్చర్ 9:23. దీన్ని ఎలా చదువుకోవాలి తెలుసా? అందుకు యేసు ఇలా చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నా, నాకు సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నా, నాకు సమస్తము సాధ్యమే. చాలామంది ఏదైనా మనం ఒక మంచి వస్తువు అడిగామనుకో, నీకెందుకు నీ ముఖానికి అంటారు, నా ముఖం బాగాలేదా, నీకు ముఖానికి ఎందుకు, నీ ముఖానికి ఎందుకు కారు, నీ ముఖానికి ఎందుకు బండి, నీ ముఖానికి ఎందుకు బట్టలు, ముఖానికి వేసుకుంటారా ఇది కారు, ముఖానికి వేసుకుంటారా బండి? నో. నీ ముఖానికి ఎందుకు బట్టలు, నీ ముఖానికి ఎందుకు పట్టించారా? ఏంటిది? ద డెవిల్, జెలసీ పీపుల్. నీ ముఖానికి అంత సీన్ లేదులే, నీ ముఖానికి ఎందుకు, వీళ్ళకి అది కావాలంట, అమ్మో బాగానే ఉన్నాయి కోరికలు మీకు అని చాలామంది ఏం చేస్తారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఆపుతూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. ఎన్నో మంది ఎన్నో మాటలు, ఒకటి కాదు 200,000 మాటలు. నీకెందుకు, నీ ముఖానికి ఎందుకు, నీకెందుకు, అసలు నీకెందుకు ఇవన్నీ అంటారు. ఓ మై గాడ్, ప్రభు అంటాడు, నీకే ఇస్తా అంటాడు దేవుడు. వావ్, హల్లెలూయా. మన జీవితంలో మనుషులు మనల్ని అవమానిస్తున్నారని మీరు ఇబ్బంది పడకండి, మనుషులు మిమ్మల్ని కించపరుస్తున్నారని ఇబ్బంది పడకండి, మనుషులు మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారని ఇబ్బంది పడకండి. నా ప్రభు మిమ్మల్ని హెచ్చించే రోజు ఒకటి వస్తుంది. ఆమేన్. మీ శత్రువుల ఎదుట భోజనం మీకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. ద లార్డ్ విల్ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ యువర్ ఎనిమీస్. నిన్ను అవమానించేటప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావేమో, లోపల నువ్వు కొనుక్కుంటా, ప్రభా ఎందుకు మౌనంగా ఉన్నావని. నేను మౌనంగా ఉండడమే మంచిదిరా. నీకు అవమానం కలిగితేనే 2 ఘనత వస్తుందిరా. నీకు అవమానమే రాలేదనుకో, అసలు 2 ఘనత మర్చిపో. నీది సాధారణమైన ప్లెయిన్, సాదా బిర్యానీ, సాదా దోశలాగా అయిపోద్ది నీ జీవితం. ప్లెయిన్ లైఫ్, నార్మల్ లైఫ్. అవమానాలతో, నిందలతో, యుద్ధాలతో, పోరాటాలతో ఉందనుకోండి, విజయాలతో, సక్సెస్తో, ఘనతతో, మహిమతో, గ్లోరీతో, వెలుగుతో నీ జీవితం నింపబడుతుంది. ఆమె తర్వాత హల్లెలూయా. సో హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు అసలు. సో లోకంలో ఉన్న వారికి ఒక స్క్రిప్చర్, నీకు ఇంకొక స్క్రిప్చర్. ఆమేన్, ఆమేన్. లోకములో ఉన్న వారికి ఏంటి వాక్యము? లోకములో ఉన్న మనుషులకి సమస్తము అసాధ్యమే. మనుషులు దేన్ని, ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, దే డైడ్, దే రిజెక్టెడ్, దే బిట్రేడ్. వాళ్ళు వదిలేసారు జీవితాలని, ఓడిపోయారు, ఆయన ఆపేసుకున్నారు జీవితాలని. చాలా మందిని చూశాను నేను. బట్ మన జీవితం అలాంటిది కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు థింక్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎవరైతే వెలుగుని ప్రేమిస్తారో వాళ్ళందరూ ఎవరంట? వెలుగు సంబంధులు, దేవుని పిల్లలు. We are the children of God. Amen. So దేవుని పిల్లలకి వాక్యం వేరే. Amen. భగవాన్ చెప్పండి, దేవుని పిల్లలకి వాక్యము వేరే. అదే బైబిలే, అదే మాటే, అదే అధ్యాయాలే, కానీ నీకు వేరే. ఆమేన్. అందరినీ దేవుడు సమానంగా ప్రేమించడు. ఇప్పుడు మీరే చూడండి, మీకు పిల్లలు ఉన్నారు, పక్కింట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. సేమ్ లవ్ ఇస్తారా? నో, సేమ్ లవ్ ఇవ్వరు. మీ బిడ్డల్ని ఒక 90% ప్రేమిస్తే వాళ్ళు ఒక 60-70% ప్రేమిస్తారు. బేబీ అన్నం పెట్టగలరేమో, పట్లు ఇవ్వగలరేమో, అన్నిటినీ షేర్ చేయగలరేమో, కానీ ప్రేమను షేర్ చేయలేరు. నో, దేవుడు కూడా అంతే. దేవుడు తనను ప్రేమించే వారిని ఎక్కువ ప్రేమిస్తాడు, కానీ ఈ లోకాన్ని అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు వాక్యం వేరే. ఆమేన్. సో చూద్దాం ఇంకొక మాట. ఐ థింక్ లెట్స్ గో టు 1 Corinthians. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 Corinthians 2 verse number 9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అది ఇట్లయితే ఎట్లా మరి? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళందరికీ కొన్ని సిద్ధపరిచాడంట. అవి కంటికి కనబడవంట, చెవులకు వినబడవంట, హృదయానికి అర్థం కావంట. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ 3 మనకు కాదు.
దేవుడు మనకిచ్చేటప్పుడు చెప్తాడు, దేవుడు మనకు వచ్చేటప్పుడు వినబడుతుంది, దేవుడు మనకి ఇచ్చేటప్పుడు చెప్తాడు. ఆమేన్. ఈ స్క్రిప్చర్ నీకు కాదు, ఇది నీకు కాదు అసలు. ఇది చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, ఏమైతే దేవుడు సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదండి జనాలకి, చెవికి వినబడలేదు. ఈ లోకములో అన్ని జనులకి దేవుడు ప్రేమించింది వాళ్ళకి కనబడట్లే, చెవులకి. జీసస్ లవ్స్ యూ అంటే పోరా అంటున్నారు మనల్ని, వాళ్ళకి చెవులకి వినబట్లే. తర్వాత మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. మనుషుల హృదయాలకి అది గోచరం అవ్వట్లేదంట. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద క్రాస్. ఆయన సిలువలో మరణించిన తర్వాత కూడా యేసయ్య నీ కోసం సిలువలో మరణించాడంటే, అవునా ఎవడు చచ్చిపోమన్నాడు అని అంటున్నారు. కంటికి కనబట్లే, చెవులకు వినబట్లే, హృదయానికి గోచరం అవ్వట్లే. ఎవరికి? ఈ లోకములో దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళకి. బట్ కింద చదివితే ఇప్పుడు మనకు లెట్స్ గో డౌన్ మ్యాన్. మనకైతే అదుగో హియర్ కమ్స్ అవర్ స్క్రిప్చర్, మనకైతే దేవుడు వాటిని, అదుగో హల్లెలూయా ఆమేన్, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. నెవర్ గాడ్ గేవ్ మీ ఎనీ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు ఎన్నడూ నాకు సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఎందుకంటే నా లైఫ్లో దేవుడు ఏది ఇచ్చినా చెప్పే ఇచ్చాడు. రే నీకు పలాంది ఇస్తున్నాను అంటే ఓకే ప్రభా ఐమ్ రెడీ అంటాను. దేవుడు ఏదైనా ఇవ్వాలనుకున్నాను అనుకో, దేవుడు చెప్పే ఇస్తాడు. దేవుడు రక్షణ రెడీగా ఉంది, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే గుడ్డోళ్ళు. దేవుడు ఎన్నో చెప్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని. ఎంతో మంది గొంతు చించుకొని రోడ్ల మీద వాక్యాలు చెప్తున్నారు, వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు, వాళ్ళకి వినబట్లే. అండ్ చాలా మందికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు, అయినా వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. ఈ మూడు మనకేనా? నీ కళ్ళు బాగానే ఉన్నాయా? నీ చెవులు బాగానే ఉన్నాయా? నీ హృదయం బాగానే ఉందా? యేసుప్రభు అర్థమవుతున్నాడా? యేసుప్రభు కనిపిస్తున్నాడా? యేసుప్రభు వినబడుతున్నాడా? యేసుప్రభు హృదయానికి అర్థమయ్యాడా? చాలు. ఈ స్క్రిప్చర్ నీకు కాదు, దాని కిందది నీకు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హియర్ కమ్స్ అవర్ స్క్రిప్చర్. ఇది మన వాక్యం. ఇంకా నువ్వు మత్తయి సువార్త 19వ అధ్యాయం తీసుకుంటే, మనుష్యులకి ఇది అసాధ్యమే ప్రభువా అని ఇంకా నువ్వు ప్రార్థన చేసేవనుకో, అయిపోయింది నీ పరిస్థితి, అవుట్. అందుకే నీ వాక్యం ఎలాంటిదంట? 2 అంచులు గల ఖడ్గము కంటే పొదును గలదంట. యూ నీడ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ గైడ్ లైన్స్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది రోజు బైబిల్ చదివితే రోజు అర్థమవుతుంది? కష్టం. నేను చెప్తాను కదా, మీ వల్ల కాదు. నాకు తెలిసి మీ ఎవరికి అర్థం కాదు. ఏదో సైతాను శోధన. మనకు పాస్టర్ గారు ఒకటే తిడతారు, ఇక బైబిల్ చదవకపోతే ఇక తప్పదురా నాయన చదవ. అమ్మ చదివానంట, అయ్యగారు 6 అధ్యాయాలు చదివాను గారు అంటారు. దానికి మీరు బైబిల్ చదివేది అర్థం చేసుకోవడానికి కాదు, దాన్ని ధ్యానించడానికి కాదు, దాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, అది మీ లైఫ్లో జీర్ణించుకోవడానికి కాదు నువ్వు బైబిల్ చదివేది. నా బాధ భరించలేక చదువుతున్నావు బైబిల్. ఏడ పాస్టర్ను ఫోన్ చేసి, ఏమ్మా బైబిల్ చదివేవా, ఏనాయనా బైబిల్ చదివేవా అని ఏడ ఈయన తలకాయ నొప్పి ఏగలేక ఇతనితో టార్చర్. మళ్ళా నీతి నిజాయితీగా ఉండాలి కదా, మామూలుగా ఉండదు. ఒకరైతే మరి దారుణం. అమ్మ బయటికి వెళ్దాం అయ్యా తొందరగా అంటే 5 నిమిషాలు నా బైబిల్ చదువుకొని వస్తారట. అబ్బా 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 బాబోయ్, నాకు అసలు అరే నీ భక్తి సాగొట్ట అసలు చూడండి. అందుకనే యేసు ప్రభు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఉపవాసం లేదు తెలుసా? వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు ఉపవాసం లేరు. శాస్త్రుల పరిశీలనకు అర్థం కావట్లే, ఏంటి ఒక్కరోజు కూడా ఉపవాసం లేరు. బైబిల్ చెప్తుంది ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలా, ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలా, తలంటు కోసుకోవాలా. ఈయన రకరకాలుగా ఉన్నాయి. ఎప్పుడు? ఓల్డ్ టెస్ట్మెంట్లో. వీళ్ళు చూస్తే బాగా మెక్కుతున్నారు. ఎవరు? శిష్యులు. మామూలుగా తింటలే, తినుడే తినుడు 3 పూట్ల. ఏంటి యేసయ్యా మీ వాళ్ళు ఫాస్టింగ్ ఉండరా అంటే, దేనికి ఫాస్టింగ్? నేనుంటే ఎందుకు వాళ్ళకి ఫాస్టింగ్? ఏనా భోంచేయాలంటే ఫాస్టింగ్ నోరు మూసుకొని తిను, ఓవర్ యాక్టింగ్. ఫాస్టింగ్ అంటే అసలు కనపడ బాగా. నువ్వు ఫాస్టింగ్ అని చెప్పి అన్నా ప్రైలాడన్నా అక్క ప్రైలాడక్క అంటే ఏంది కొంచెం మొక్కం చిక్కంటే, మేము 40 ఉపవాసం చేస్తున్నానులే, ఈ అందరికీ తెలియాలి. ఇక్కడ
వేసుకొని అందరికి ఫ్లెక్స్ కట్టించాలి ఇళ్ళ ముందు, ఐ ఆమ్ ఫాస్టింగ్ ఫర్ 40 days అని. భక్తి చూడండి ఒక్కొక్కరిది ఎట్టుంది, అల్టిమేట్ ఉంది. పరలోకానికి కనిపించకూడదు, ముందు నీ ఇంటి ఎదురు కూడా కనిపించాలి. వీళ్ళ ఇంట్లో ఈ రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని బ్యానర్ కట్టుకుంటారు. నీ భక్తి బయటికి చూపించిన అవసరం, దేవుడికి కనపడాలి నీ భక్తి. ఆమేన్. వాళ్ళకి అందుకనే భయం వేసిపోయింది. ఏంటి వీళ్ళు ఒక్కరోజు కూడా ఉపవాసం లేరు, ఈ యేసు ప్రభు వీళ్ళు బ్యాచ్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. అమ్మా, యేసు ప్రభుతో ఉంటే ఏముంటాయి కష్టాలు, ఉన్నాయి పోతాయి. ఆమేన్, ఆమేన్. రిలాక్స్గా ఉన్నాడు రా ప్రభా, వాళ్ళు ఇటు తిడుతున్నారు ప్రభా అంటే రిలాక్స్, ఐఎమ్ దేర్. ఆమేన్, నేనున్నా. ఆమేన్, ఐఎమ్ ఎమ్మాన్యుయల్, ద గాడ్ ఈజ్ విత్ అస్, ద గాడ్ ఈజ్ విత్ యూ. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సో దేవుడు ఒకవేళ ప్రత్యక్షమయ్యి నీతో మాట్లాడాలంటే, ప్రభా నేను ఉపవాసంలో మళ్ళీ మాట్లాడతానంటే మాత్రం కుదరదు. ఓకే, షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ గాడ్, షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ యు ఆర్ డీలింగ్ విత్ గాడ్. ఆమేన్, ఆమేన్. చూడండి బైబిల్లోనే ఎంత వ్యత్యాసం ఉంది. నువ్వు రోజు చదువుకుంటున్న బైబిల్లోనే ఎంత డిఫరెన్స్ ఉంది. మత్తయి సువార్తలో ఏముంది, మనుషులకి ఇది అసాధ్యం. మళ్ళీ అదే యేసుప్రభు ఏమన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వావ్, ఏ కావాలి, ఏ స్క్రిప్చర్ కావాలి నీకు, ఏ స్క్రిప్చర్ కావాలి, ఏ స్క్రిప్చర్ కావాలి, ఏం కావాలి, ఏ వాక్యం కావాలి నీకు, ఆ వాక్యాన్ని తీసుకొని ధ్యానించు. ప్రభా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. ఆమేన్, ఐఎమ్ బిలీవింగ్ యు ఫాదర్, నాకు సమస్తము సాధ్యమే. ఆమేన్. మనుషులు చాలామంది చెప్పారు, నువ్వు గెలవవు, నువ్వు కష్టము, నువ్వు నిలబడవు, నువ్వు ఓడిపోతావు, మనుషులకి ఇది అసాధ్యమే. ఆ మాట మన జీవితం రుదుతూ ఉంటారు మనం. నువ్వు బాగుపడవు, నువ్వు స్వస్థపడవు, నువ్వు విడిపించబడవు, నువ్వు ఎదగవు, నువ్వు ఒదగవు, నువ్వు దీవించబడవు అని రకరకాల మాటలు వాక్యములోనే చెప్పి మనకు అంటిస్తారు. మనం అన్నాలా, బాబు ఆ స్క్రిప్చర్ నాకు కాదమ్మా, నీకు అది. నేను యేసు ప్రభు నమ్ముకున్నా. ఆమేన్. ఐ బిలీవ్ ఇన్ జీసస్, ఐఎమ్ ద బిలీవర్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మేము దేవుని పిల్లలము, మాకు స్క్రిప్చర్ వేరే. ఆమేన్, హల్లెలూయా. పక్కన చెప్పండి, మనకు స్క్రిప్చర్ వేరే, మనకు వాక్యం వేరే, మనకు వర్స్ వేరే, మనకు ట్రీట్మెంట్ వేరే. మనుషులకి ప్రతి ఒక్కటి అసాధ్యమే. ఆ రోగాన్ని, ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ శ్రమను, ఆ పోరాటాలని జయించలేరు వాళ్ళు. వాళ్ళ వల్ల కాదు అవి, ఎందుకంటే వాళ్ళందరికంటే పెద్దవి. Your problem is bigger than you, be careful. Your mountain is bigger than you. Your situations, your sickness is bigger than you. You can't win anything. వాళ్ళందరూ ఎవరిని సంప్రదించాలి, దేవుణ్ణి సంప్రదించాలి. వాళ్ళందరూ ఎవరైనా వచ్చి దేవుణ్ణి సంప్రదించాలి. కానీ మనం ఆల్రెడీ సంప్రదించేసాం, మనం ఆయనతోనే ఉన్నాం, మనం ఆయనతోనే నడుస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే, కెన్ యూ ఏబుల్ టు బిలీవ్ మీ? నాకేదైనా అసాధ్యమైంది ఉందా అని ఇర్మియాని అడుగుతున్నాడు దేవుడు. ఇర్మియా, రేయ్ నాకేదైనా ఈ భూమి మీద అసాధ్యం ఏదైనా ఉందిరా అంటే, నీకేం అసాధ్యం ప్రభా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యువర్ ఫాదర్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే ప్రభా నీతో అని ఇర్మియా దేవుడికి చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మనమందరం ఏమన్నా దేవుని పిల్లలం. ఆమేన్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందుకే మనకి స్క్రిప్చర్ వేరే. బైబిల్ మొత్తం మనకే, అంతా మనకే, ఇదంతా మందే. ఏది తీసి పడేయడానికి లేదు. పాత జీవితానికి ఒక వాక్యం, కొత్త జీవితానికి ఒక వాక్యం. ఆమేన్. పాత మనిషికి ఒక వాక్యం, కొత్త మనిషికి ఒక వాక్యం. పడిపోయినప్పుడు ఒక వాక్యం, నిలబడినప్పుడు ఒక వాక్యం. ఆమేన్. కూలిపోయినప్పుడు ఒక వాక్యం, నిలబడి స్థిరంగా ధైర్యంగా ఉన్నప్పుడు ఒక వాక్యం. పాపిగా ఉన్నప్పుడు ఒక వాక్యము, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఒక వాక్యం. ఆమేన్. సో యూ కాంట్ సింగ్ ద సేమ్ సాంగ్, దేవా పాపిని. యూ కాంట్ సింగ్ ఎవ్రీ టైమ్ దట్ సాంగ్. రోజు ఆ పాటలు పాడకూడదు. ఆ పాడే రోజులు అయిపోయినాయి, కొత్త పాటలు పాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కొత్త పాటలు పాడాలా. పాపిష్టి పాటలు పాడకూడదు. వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు రాసుకున్నారు ఆ పాటలు. నువ్వు కూడా పాపంలో ఉంటే మళ్ళీ అయ్యే పడతావు, జాగ్రత్త. నువ్వు పాపం నుంచి బయటకు వచ్చావా, యూ నీడ్ టు సింగ్ ఎ న్యూ సాంగ్ ఫర్ ద లార్డ్. ఆమేన్. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ పాట ఉంటుంది, జాగ్రత్త. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ హృదయం లోపల ఏమైతే ధ్యానిస్తుంటుందో అటువంటి పాటలే సెలెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి పాటలు. ఇఫ్ యు ఆర్ సింగింగ్ సంథింగ్ గ్లోరియస్ సాంగ్స్, sing something amazing songs which can worship the Lord.
బాధల్లో ఉన్నప్పుడు ఎందుకిలా జరిగిందని ఏడుపు పాటలు ఇంకా అయిపోయింది అస్సలు. సో వాక్యము కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ వాక్యం ఇప్పుడు ఇక నాదా కాదా? And I read it, this word is for me or God is tell to someone. ఎవరికైనా చెప్పమంటున్నాడా దేవుడు, లేదా ఇది నాకేనా అని 1-10 సార్లు అడుగుతా పరిశుద్ధాత్మని. ఆమేన్. Then the Holy Spirit will tell to me, this word is for you my son, this word is for them, this word is for them, this word is for them అని దేవుడు చెప్తుంటాడు. ఆమేన్. ఆమేన్. ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఈ భూమి మీద దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఎవరికి అర్థం కావట్లే ఆయన ప్రేమిస్తున్నాడని. కంటికి కనబడట్లేదు, చెవులకు వినబడట్లేదు, హృదయానికి గోచరం అవట్లే. వాళ్ళకి అసలు అర్థం కావట్లే. వాళ్ళకి ఇదేం రకమైన బ్యాచో నాకు అర్థం కాదు. ఒకటేసారి మనిషి ఇన్ని రకాల జబ్బులు ఉంటాయా? గుడ్డోడు, చెవిటోడు, మోగోడు ఉన్నారు లోకంలో. ఒకడికి మోగుంటే ఒకడికి చెవుడు ఉంటుంది, ఒకడికి చెవుడు ఉంటే ఒకడికి వేరే జబ్బు ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న జనాలకి అన్ని జబ్బులు ఒకరిలో అన్ని జబ్బులు ఉన్నాయి. ఏంటి ఆ జబ్బులు? గుడ్డి, చెవుడు, మోగ, ఇంకా హృదయమేమో కాఠిన్యం. ఈ 4 రకాల జబ్బులతో జనాలు బాధపడుతున్నారు. ఆయన తనను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి దాచిపెట్టాడో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదంట. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ వాట్ దిస్ గాడ్ ఇస్ డూయింగ్ ఫర్ దెమ్. దేవుడు ఒక్క 2 సెకండ్లు గాలి నాపాడండి, ఏంది పరిస్థితి జనాలది? అవుట్ అంతది. ఇక్కడ మీరు కూర్చుని ఉండరు, అందరూ ఎట్టుంటాయి అన్ని బాడీలు. ఎవరు కూర్చోరు ఇక్కడ? 2 నిమిషాలు ఊపిరి, 2 నిమిషాలు గాలి నాపేసాడు దేవుడు. ఆయన ఇస్తున్నాడు, అది దేవుడు అని అర్థం కావట్లే. అదే దేవుడు అనుకుంటున్నారు. గాలి వచ్చేసింది, గాలి వచ్చేసింది. సూర్యుని దేవుడు అనుకుంటారు, చంద్రుని దేవుడు. నో మ్యాన్, దే ఆర్ ద క్రియేషన్. సూర్యుడు మన మాట వినాలా, చంద్రుడు మన మాట వినాలా, వర్షం మన మాట వినాలా. ఆమేన్. యా, దేవుని పిల్లల మాట వింటాయి అవి. The creation will hear and the creation will obey to the sons of God. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుకొనుచుండుదంట. ఆమేన్. ఈవెన్ డెవిల్ ఈస్ కంట్రోలింగ్ ద క్లైమేట్. చూడండి, కొందరు పంట బాగా వేసుకుంటారు, పంట పచ్చగా ఉంటుంది, ఇక చేతికి రాబోతుంది, టక్కన వర్షం పడుతుంది. అది వర్షంది కాదు ప్రాబ్లం, దెయ్యంది. దెయ్యం వచ్చి నేరుగా ఆ మేఘం తీసుకొచ్చి పెడుతుంది, అది వర్షం పడుతుంది, ఆ పంట వాళ్ళకి ఆ రోజు నష్టం కలుగు చేస్తుంది. ఈవెన్ డెవిల్ ఈస్ కంట్రోలింగ్ ద క్లైమేట్స్ అండ్ ద క్రియేషన్. వెరస్ బిలీవర్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈస్ క్రైయింగ్, దేవా ఎందుకు నాయన మాకు పొలాల మీద వర్షాన్ని తెప్పించు, మాకు నష్టం వచ్చేసింది ప్రభువా, మాకు నష్టం వచ్చేసింది ప్రభువా. థ్యాంక్ గాడ్ యూ పీపుల్ కేమ్. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టుకోండి. వర్షంగా వచ్చారు కదా. ఆమేన్. వర్షం అసలు రారు జనాలు. వర్షం ఏడపోతాం, వర్షం ఇక వస్తాయి 10 దయ్యాలు నీతో మాట్లాడతాయి. వర్షం ఈరోజు వద్దు, వర్షం ఈరోజు సెలవు తీసుకో, రోజు పోతావుగా, ఈరోజు ఎందుకు కూర్చో, ఏం కాదు, మంచిగా పొకోడాలు వేసుకొని తిను, బాగా హ్యాపీగా ఉండి ఇంట్లో మంచిగా చాయ్ తాగు, మంచిగా మటన్ వండుకొని, చికెన్ వండుకొని తిను. వర్షం వద్దు చర్చుకోద్దు. థ్యాంక్ గాడ్, ఐ అప్రిషియేట్ యూ పీపుల్, యూ కేమ్ హియర్, యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. యా, అసలు ఆగు నువ్వు అనాలి, వేసినాం ఆగు, ఆడికి వచ్చేది వర్షం. కొంత పాపం అరవలేక దాని మీద తడుచుకుంటూ వచ్చారు. ఏం కాదు, ఏదో ఒకటి రండి, ఏదో ఒకటి తెలుస్తుంది మీకు వర్షం నాపాలని. ఆమేన్. వర్షం నాపాలని మీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆమేన్. మీ మనోనేత్రాలు వెలిగింపబడును గాక, మీ చెవులు ఓపెన్ అవును గాక, మీ హృదయం ఓపెన్ అవును గాక. చూడండి జనాలు ఏమైపోయారంట, చదవం ఒకసారి. రీడ్ దట్ 2:9 1 Corinthians. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు. అది మనకు అనుకుంటున్నాం ఇప్పుడు దాకా. దేవుడిచ్చేవి మన కంటికి కనపడవు, ఇంకెందుకు గుడ్డోడా వదలబా. దేవుడిచ్చేవి నీ చెవులకి వినపడ, ఎందుకు నువ్వు ఇంకా. దేవుడు చేసేవి ఏది నీ హృదయానికి అర్థం కాకపోతే అసలు దేవుని బిడ్డవే కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మనకైతే చదువుమా,
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఎస్, ఆయన ఏమైతే నీ కొరకు సిద్ధపరిచాడో అవన్నీ నీకు చెప్పిస్తాడు. ఆమేన్. వినబడలా? పక్కన చెప్పండి, దేవుడు నీకు చెప్పే ఇస్తాడు. దేవుడి దగ్గర సర్ప్రైజులు ఏమి లేవు. మనుషులు ఇచ్చేది సర్ప్రైజులు అన్నీ. దేవుడి దగ్గర అసలు సర్ప్రైజే ఉండదు. ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు గాడ్ ఎవ్రీ డే, హీ విల్ టెల్ ఎవ్రీథింగ్ టు యూ అండ్ హీ విల్ గివ్ యూ. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కటి చెప్పి మరి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇంకా చెప్పకుండా సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్. ఐ థింక్ యు ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. యోబు అంటాడు, దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు 2 మార్లు పలుకునంట. ఇదేంటిది? ఒకసారి చెప్పాను ఈ సర్మన్ నేను. ఐ టోల్డ్ వన్స్. మొదటిసారి దేవుడు చెప్తాడంట, రెండోసారి దేవుని మాట సేవకుడు చెప్తాడంట. ఆమేన్. ఈరోజు నీకు ఈ వాక్యం నేను రెండోసారి చెప్తున్నాను. యాక్చువల్లీ మొదటిసారి ఆల్రెడీ దేవుడు మీకు చెప్పేసి ఉంటాడు, కానీ మీకు వినబడి ఉండదు. మనకు చౌడు కదా కొంచెం, మనకి ఎక్కువ వినబడదు కదా మనకు. అందుకని యోబుకి అన్నిసార్లు అర్థమైంది, దేవుడు ఒక మారే పలుకును, దేవుడు 2వ మారు కూడా పలుకును. చూడండి, ఆ సారేపతిని ఊర్లో విధవరాల దగ్గరికి ఏలియా వెళ్తాడు. ఏలియాకి చెప్తాడు దేవుడు, అయ్యా ఇన్ని రోజులు కాకులు నాకు అన్నం పెట్టి చాలా సంతోషం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా అనుకున్నాడు. లేచి బయలుదేరన్నాడు. ఎక్కడికంటే పలానా ఊరికి వెళ్ళాడు. అక్కడ నీకు ఒక ఆమె, నేను ఆమెకి చెప్పానులే అన్నం పెడుతుంది. దేవుడు ఆమెకి చెప్పాడు, ఆమెకి వినబడలా. కానీ ఆయన వెళ్ళి, అమ్మ నీళ్ళు కావాలన్నాడు. ఓకే ఇస్తున్నాను. అదే చేత్తో రొట్టెలు కూడా చేసుకోరా అన్నాడు. చేసుకొచ్చేసింది. దేవుడు ఒక మారు పలికాడు, ఆమె కిందపడలా. 2వ మారు ఎవరు పలుకుతారు? సేవకుడు పలుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్ ఇన్ యువర్ లైఫ్స్. ఆమె చెప్పంగానే చేసేసింది ఆమె. మీ లైఫ్లో దేవుడు 2 సార్లు పలుకుతాడు. ఆమేన్. 3వసారి దెయ్యం పలుకుతుంది, అది చేయబాకని. అంతే అంతే అంతే. దేవుడు పలికాడు మొదటిసారి ఏమని? ఆ పండు తినద్దని. ఇంకోసారి కూడా చెప్పుంటాడు. 3వసారి వచ్చేసింది దెయ్యం, ఏమని? తినబాక అని. అయిపోయింది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుంటాడు. కంటికి కనబడలేదు, చెవులకు వినబడట్లేదు, హృదయానికి అర్థం కావట్లేదని ఇంకా నువ్వు ఎల్కేజీలో ఉన్నావా? యు ఆర్ ఇన్ టు ఎ బిగ్ డేంజర్. దట్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఫర్ యూ. చెప్పండి, ఆ వాక్యం నాకు కాదు, దాని కింద వాక్యం నీకు. ఆమేన్. మనకైతే దేవుడు తన ఆత్మ చొప్పున మనకు బయలుపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఆమేన్. ఆయన నమ్మితే సమస్తము సాధ్యం మనకు. ఆమేన్. మనల మీదకి లేచిన ప్రతి ఒక్క శత్రువుని జయించడం మనకు సాధ్యమే. మన అప్పులు తీరిపోవడం సాధ్యమే. మన జీవితంలో మనం అన్ని యుద్ధాలు గెలవడం సాధ్యమే. అనేకమైనవి ఊహించలేని ఎత్తైన కొండలు మనం ఎక్కడము సాధ్యమే. విరిగిపోయిన జీవితం అతకడము సాధ్యమే. బలహీనమైన జీవితము బలంగా మారడము సాధ్యమే. ఆమేన్. బిలీవింగ్ గాడ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ థింగ్. దేవుని నమ్మడమే గొప్ప విషయం అది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మనము కొంచెం లోతుగా తెలుసుకోవాలి. అన్ని స్క్రిప్చర్లు నీకు కాదు. నాట్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫర్ యూ. నీకు దేవుడు ఏదో సిద్ధపరిచాడు, అది నీకు. ఆమేన్. ఆమేన్. సో ఇంకా మనం ఒకవేళ ప్రార్థన చేస్తున్నామా, మనుషులకి ఇది అసాధ్యమని చేయకండి, మానేయండి, వద్దు. నీకు అన్నీ సాధ్యమే. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నీకు సమస్తము సాధ్యం. గట్టిగా చెప్పండి, నీకు సమస్తము సాధ్యం. నీకు సమస్తము సాధ్యం. మళ్ళీ చెప్పండి, నీకు సమస్తము సాధ్యం. మరొకసారి చెప్పండి, నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యం. ఆమేన్. బైబిల్లో చూస్తే ఎన్నడూ జరగని కొన్ని అద్భుతాలు బైబిల్లో జరిగాయి. అసలు ఈ వాక్యం ఇంకా రాయబడలేదు తెలుసా. ఈ బైబిల్ అప్పటికి లేదు. మోషే టైంలో, యెహోషువ టైంలో, కాలేబు టైంలో ఇవన్నీ లేవు. బట్ వాళ్ళ లోపలే దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఆగరా సూర్యుడు అన్నాడు. అంతే, అక్కడే ఉన్నాడు. సూర్యుడు దిగిపోతే యుద్ధము ఆగిపోద్ది. యుద్ధం ఆగిపోతే శత్రువు గెలిచేస్తాడు. వెంటనే ఏం చేశాడు యెహోషువ? ఆ సూర్యుడిని ఆగు అన్నాడు. చంద్రుడు ఈ ఊరికి రాబోతున్నాడు, నువ్వు అదే ఊరిలో ఉండన్నాడు. వావ్. ఆమేన్. లోపల దేవుడు చేశాడా, యెహోషువ చేశాడా కార్యం?
యూ ఎలిమెంటరీ పీపుల్, ఎల్కేజీ ప్లే క్లాస్ పీపుల్, మిమ్మల్ని తిడుతున్నా పొగట్లే, మీరు తెగ నవ్వుతున్నారు. ఛీ, దేవుడు చేయలే పని, యెహోషువ చేశాడు. అన్ని దేవుడి మీద వేస్తారేంటి? అంత సమస్త మహిమ ఘనత ప్రభావం నేర్చుకొని అలవాటు అయిపోయింది. పండిపోయినారు మీరు, పాస్టర్ కన్నా పండిపోయారు. ఈ ఓవర్ యాక్టింగ్లే వద్దనేది. దేవుడు మిమ్మల్ని చేయమన్నప్పుడు కొన్ని చెయ్యాలి. ఆమెన్. ఆయన చేయిస్తాడు, చెయ్యండి. ఆమెన్. అంత ఓవర్ యాక్టింగ్, సమస్త మహిమ ఘనత. ఎవరైనా అడిగి ఏం ఎట్లా అంటే దేవుని మహాకృప బ్రదర్, అక్కడేమో రోగం ఉంటుంది. ఏంట్రా ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ పాస్టర్ ముందు? ఏడే డ్యాన్సులు అన్నీ పాస్టర్ ముందు మామూలు డ్యాన్సులు కాదు. పక్కకు పోతే అమ్మా అయ్యా అంటే అంటారు. ఓ దిస్ పర్ఫార్మెన్స్ యూ కెన్ షో అవుట్ సైడ్. డాక్టర్ ముందు చూపించు పర్ఫార్మెన్స్, మూసుకొని కూర్చో అంటాడు. కుయ్ మొయ్ మొయ్ కుయ్ వారమై, కేసు కూడా ముట్టుకోడు తెలుసా నువ్వేం చెప్పకపోతే. ఉన్నతున్నాడు చెప్పండి, లేదంటే వెళ్ళిపో వేరే డాక్టర్ చూసుకోబా అంటాడు డాక్టర్. పాస్టర్కి ఏమో మిక్సింగ్ మసాలా అన్నీ కలిపి చెప్తారు పాస్టర్కి. పాస్టర్ గారు మేము అట్లా అనలేదు, వాళ్ళు ఇట్లా అన్నారు, మేము ఇట్లా అన్నారు. ఇటు ఎవడి చెవులో పుచ్చకాయలు పెట్టేది, ఎవరి చెవులో పుచ్చకాయలు పంచకాయలు పెట్టేది, అన్నీ అబద్ధాలు. ఏది అన్నీ ఇట్ట ఇటు తిరిగి లాస్ట్కి అసలు మ్యాటర్ చెప్పంటారు. అది మిక్స్ చేసి పెట్టింది రకరకాల. అంటే చూడండి జనాలు ఎట్లా. దేవుని మహాకృప అంటే ఇట్టు ఉన్నాం. కృప ఉంది, ఏదో బతుకుతున్నాం. మహాకృపను పొందుకోవాలి. ఆమెన్. కృప వెంబడి కృప రావాలి. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఓపెన్ చెప్తాను, అంత వద్దు. చాలామంది దేవుని మహాకృప, ఆవిడికి రోగం ఉంటుంది అక్కడ. ఏం మహాకృపరా నాయన? అది మహాకృప అవుతుంది, నాకు అర్థం కాదు. ఏదో చిన్న కృప పొందుకున్నావు అంతే. ఎప్పుడో ఏదో ప్రార్థన చేసి ఉంటావు, ఆ కృప వచ్చి ఉంటుంది అంతే. మహాకృపను పొందుకోవాలి. ఆమెన్. చెప్పండి, యేసు నామములో కృప వెంబడి కృప నాకు అనుగ్రహించండి. ఇప్పుడు ఇస్తాడు. లేని కృపను చెప్పకండి. అసలు అక్కడ కృపే ఉండదు, మళ్ళీ కృప గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వేస్ట్, ఇవన్నీ వేస్ట్ మాటలు. చెప్తున్నా కదా, ఒత్తి మాటలు లేమిడికి కారణం. నువ్వు ఎన్నెన్న స్క్రిప్చర్లు చదువు, ఎన్నెన్న స్క్రిప్చర్లు చూపిస్తూ ఉండు, ఎన్నెన్న పెట్టి ఏం ఉండదు అసలు. నథింగ్. జీరో ప్రాఫిట్, జీరో రిజల్ట్స్. If you have 10 or 20 or 100 frames in your house, zero results. If you're having God in your house, that will be different. Amen. ఇప్పుడు చెప్పండి, యెహోషువ సూర్యుడిని ఆపాడా, దేవుడు ఆపాడా? అమ్మయ్యా. మోషే సముద్రాన్ని చీల్చాడా, దేవుడు చీల్చాడా? అమ్మయ్యా, దారికి వచ్చేసారు. ఆమెన్. ఏలియా దుప్పటితో ఆ నదిని కొట్టాడా, దేవుడు కొట్టాడా? యు ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ రెలమ్. ఎస్. ఏదైనా చేపిస్తాడు నీ లోపల ఉండి. ఆమెన్. అద్భుతాలు చేపిస్తాడు నీ లోపల ఉండి. ఆశ్చర్యమైన కార్యం అంటే ఒక అద్భుతం జరిగిన తర్వాత ఎందుకు సేవకులు, దేవుడికి మహిమ, దేవుడు చేశాడు అద్భుతాన్ని. ఎందుకు దేవుడికి అంటే లోపల ఆయనే చేస్తాడు, కానీ నీ చేత చేపిస్తాడు. ఆమెన్. సో గాడ్ ఆనర్స్ యూ యాజ్ వెల్ యాజ్, దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. ఆమెన్. చూడండి, పలానా చర్చికి వెళ్ళాము, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాకు స్వస్థత కలిగింది అంటారు కదా. మరి పలానా దగ్గరికి వెళ్ళాము, పలానా పాస్టర్ గారు ముట్టారు, మరి తెలియకుండానే క్రెడిట్ ఇస్తున్నారు కదా. మళ్ళా దేవుడు తీసుకొచ్చి రకరకాలుగా మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు. యు ఆర్ పొల్యూటింగ్ మిరకల్స్. నమ్ముట నీ వశం అయితే నమ్మువానికి కొంచెమే సాధ్యమా? 80% సాధ్యమా? ఫుల్ సాధ్యమా? ఎస్. నీ ముందు ఎర్ర సముద్రం వచ్చినా, నీ ముందు యుద్ధం ఆరిపోయినా, నీ ముందు ఏ పరిస్థితి వచ్చినా, నీ పితరులు చూడు ఏం చేశారు, అటువంటి అద్భుతాలు మనం కూడా చేయాలి. ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనుషులు ఎక్కువైపోయారు, రోడ్లు తగ్గిపోయినాయి. ఏం చేశాడు యేసు ప్రభు? హి డిడ్ ఎ మిరకల్. దేవుడిని నమ్మాడు లేదు యేసయ్య? ఆయన నమ్మాడు. ఆయనకి ఇప్పుడు సాధ్యమే కాదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టేశాడు. ఆమెన్. మిగిలేదా? సమృద్ధి మిగిలిందా లేదా? మిగలాల. మన ఇంట్లో ఏ కూటం చేసినా అన్నం సమృద్ధికి మిగలాల. ఆమెన్. అట్టని సాంబార్లో నీళ్ళు పోసారు, మజ్జిగలో నీళ్ళు పోసారు, జాగ్రత్త. అట్లా కాదు మిగలడం అంటే.
అది కానీ అది మోసం అంటారు దాన్ని, అది మాయ. నువ్వు ఏం చేసి మొత్తానికి ఏదో చేస్తున్నావు. నో డోంట్ డూ దట్. ద లార్డ్ విల్ బ్లెస్ వెన్ యూ ప్రే. ఫాదర్ మల్టిప్లై దిస్. అందరు తినగా మిగిలిన గాక చెప్పేసి వెళ్ళిపో, అంతే. పోస్తానే ఉంటుంది, తింటనే ఉంటుంది, అది లోపల ఉంటూనే ఉంటుంది. ఆమెన్. సీ దట్ మిరకల్స్. అటువంటి అద్భుతాలు చూడాలి అంతే మనం. ఆమెన్. అండ్ అటువంటి అద్భుతాలు చెయ్యాలి. చెప్పండి, మనకు సమస్తము సాధ్యం. ఏ సమస్య వచ్చి నీ ముందు నిలబడినా, ఏ ప్రాబ్లం నీ ముందు వచ్చి నిలబడినా, ఏ రోగం నీ ముందు వచ్చి నిలబడినా, దానికి ఒకటే చెప్పు, నిన్ను బయటికి పంపించడం నాకు సాధ్యమే, నిన్ను ఓడించడం నాకు సాధ్యమే, నీ మీద గెలవడం నాకు సాధ్యమే, నిన్ను ఓడించేస్తానని యేసునామములో. అంతే. నువ్వు పలికితే పారిపోతాడు అపవాది. అటువంటి వీక్ పర్సన్ వాడు. డోంట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ డెవిల్. డోంట్ హ్యావ్ ఎ టైట్ రిలేషన్ విత్ డెవిల్. అపవాదిని తంత్రములను ఎదిరించి మనము ఏం చేయాలా? జయించాలి. ఆమేన్. అన్యుల జనులను చూసి, భక్తిహీనులను చూసి, మనుషులను చూసి నువ్వు భయపడకు. వాళ్ళు భయపడతారు. కొందరు గెలవకుండానే చనిపోతారు, కొందరు గెలవకుండానే ఓడిపోయి ఓటమిలో జీవిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది కొన్ని శాపాలను గెలవకుండానే వారి జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. So we need to conquer every curse, every sin, every poverty, every sickness, every infirmity. We need to conquer in Jesus' name. Amen. తరతరాల నుంచి వస్తున్న పాపము, శాపము, అది మనం ఈ కాలములో, ఈ యుగములో, ఈ జనరేషన్లో మనం గెలిచేస్తాం. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. Whatever the curse, whatever the sickness, whatever the infirmity, సమస్తము సాధ్యమే మనకు. ఆమెన్. దేనికి భయపడకండి. భూమి మీద అపవాదికి అసలే భయపడకండి, సైతాన్ గడికి అసలే భయపడకండి, రోగానికి అసలే భయపడకండి, వ్యాధికి అసలే భయపడకండి, అప్పులకి అసలే భయపడకండి. చల్ తీసేస్తాను నేను. ఆమెన్. ఎప్పుడు పోతాయో అంటా ఉంటారు. ఏంది అన్ని భయం అప్పులంటే. చెప్పండి, నేను భయపడను. నాకు సమస్తము సాధ్యం. See, God is changing your minds, God is changing your hearts, God is changing your character. You need to change the weakest character. ఆ వీక్ స్పిరిట్స్ని తీసేయాల. వీక్ క్యారెక్టర్స్ని, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నేను పొందుకోగలనా, నేను నిలబడగలనా, నేను బాగు చేయగలనా. నెవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, యువర్ క్వశ్చనింగ్ గాడ్. నీ లోపల ఎవరున్నారు? దేవుడు. నీ లోపల ఎవరున్నారు? మరి ఎందుకు పలుకుతావు? లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నాడు గొప్పోడని. Can't you believe that your God is there in you? నీకు తెలీదా నీ లోపల దేవుడు ఉన్నాడని? నీకు తెలీదా నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్క దేవుడికి ఎఫెక్ట్ అవుతుందని? నీకు తెలీదా దేవుడి సామర్థ్యాన్ని నువ్వు టచ్ చేస్తున్నావని? నీకు తెలీదా దేవుని యొక్క ఆత్మను నువ్వు కించపరుస్తున్నావని? నీకు తెలీదా? వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ మర్మర్, హీ విల్ హియర్. ఆయన మీద ఎఫెక్ట్ అవుతుంది అది. ఆమేన్. మనం ఏ మాట అయినా, ఏ చూపైనా, ఏ ప్రవర్తన అయినా, ఏదైనా మన లోపల నుంచి వస్తుందా మన మీదకి, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగా. కానీ వాట్ ఎవర్ ఐ స్పీక్, వాట్ ఎవర్ ఐ సీ, వాట్ ఎవర్ ఐ మెడిటేట్, దట్ షుడ్ బి ప్లీజింగ్ టు యూ ఫాదర్. అది నీకే ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా, సంతోషకరంగా ఉండాలి ప్రభువా అని దావీదు చేస్తున్నాడు ప్రార్థన. అసలు కీర్తనకారుడు ఎట్లా రాస్తాడు కీర్తనలు అంటే, వావ్. ఎవ్రీ నైట్ యూ నీడ్ టు ప్రే, ఎవ్రీ మార్నింగ్ యూ నీడ్ టు ప్రే. నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి ఏమైందంట? నోరు మాట్లాడుతుందంట. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్, నీ లోపల నీ నోట్ల నుంచి ఏం మాటలు వస్తాయి? అవిశ్వాస మాటలు వస్తాయి. ఇఫ్ యూ బిలీవ్ టూ మచ్, నీ లోపల నమ్మకముతో కూడిన మాటలు నీ నోట్ల నుంచి బయటకు వస్తాయి. ఆమేన్. చెప్పండి, నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యం. మళ్ళీ చెప్పండి, నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యమే. నాకు సమస్తము సాధ్యం. నాకు సమస్తము సాధ్యమే. నాకు సమస్తము సాధ్యమే. నాకు సమస్తము సాధ్యమే. మనకు సమస్తము సాధ్యం. ఈ వాక్యం చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు మత్తయి సువార్త తీసి మనుషులకి ఇది అసాధ్యం అన్నావు అనుకో, నీ రోగం తగ్గదు, నీ అప్పులు పోవు, నీ కష్టాలు పోవు, నీ శోధనలు పోవు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ మాట తీరు మార్చాలి. మనుషులకు ఇచ్చినట్టు నీకు వాక్యం ఇవ్వట్లే, నీకు వేరే వాక్యం ఇస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చూడండి, యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఉపమాన రీతిగానే చెప్పాడంట. విశ్వాసులు బయట అందరు బిలీవర్స్కి అందరికీ. కానీ శిష్యులకు ఆయన బోధించింది తెలుసా?
మర్మాలు. He spoke mysteries to the disciples. ఆమేన్. చెప్పండి, యేసయ్యకి మనం వేరు, లోకంలో ఉన్నవారు వేరు. ఆమేన్. హల్లెలూయా. అందరినీ దేవుడు సమానంగా ప్రేమించట్లేదు. నమ్ముతారు ఇది? ఎవరన్నా నమ్మరా? నేను నమ్ముతాను. అమ్మ ఎప్పుడు ఎత్తుతారు? అందరిని దేవుడు సమానంగా ప్రేమించడు. నో నో నో, హీ లవ్స్ ఎవ్రీ వన్. అందరూ సమానంగా ప్రేమిస్తాడేమో, నన్ను కొంచెం ఎక్కువ ప్రేమిస్తాడు. మిమ్మల్ని కూడా, దేవుణ్ణి ఆరాధించేవారిని, దేవుణ్ణి సేవించేవాళ్ళని, దేవుణ్ణి కీర్తించేవాడిని, దేవుణ్ణి మహింపరిచేవాడిని, దేవుని కొనియాడేవాడిని, దేవుని కాడి మోసేవాడిని ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తాడు. యా, హీ లవ్స్ మోర్ మోర్ అండ్ మోర్. అందరిని ప్రేమించినట్టు నిన్ను ప్రేమించడు. నిన్ను కొంచెం కొత్తగా ప్రేమిస్తాడు. ఆమెన్. నిన్ను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమెన్. నిన్ను కొంచెం ఎక్స్ట్రాడినరీగా ప్రేమిస్తాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాకు సమస్తము సాధ్యం. అవిశ్వాసముతో కాదు, విశ్వాసముతో చెప్పండి, నాకు సమస్తము సాధ్యం. నేను దేవుణ్ణి నమ్మాను, నేను యేసయ్యని నమ్ముతున్నాను. నాకు సమస్తము సాధ్యమే, నాకు సమస్తము సాధ్యమే, నాకు సమస్తము సాధ్యమే, నాకు సమస్తము సాధ్యమే. ఇది మన స్క్రిప్చర్, ఇది మన చాప్టర్, ఇది మన అధ్యాయం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రేమించే వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి ఏం కనపడమంట? కంటికి, చెవులకు, హృదయానికి. వాళ్ళకి అర్థంగా అసలు వాళ్ళ సెక్టరే వేరుంది, వాళ్ళ మైండ్ సెటే వేరుంది. వాళ్ళ గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మూగోళ్ళు, హృదయంలో వాళ్ళకి భయంకరమైనటువంటి కరుడు కట్టిన హృదయాలు ఉన్నాయి. కానీ మనకైతే దేవుడు చెప్పిస్తాడు. ఆమేన్. మనకైతే దేవుడు చేసి పెడతాడు. ఆమేన్. మనకైతే దేవుడు ముందుగానే చెప్పిస్తాడు. ఆమేన్.